ఒకప్పుడు ఈ భూమిలో పంట కాదు కదా పచ్చదనం కూడా కనిపించేది కాదు. నీటి కోసం ఎదురు చూస్తూ చివరికి రైతు ఈ భూమిని వదిలేశాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేందర్ రెడ్డి. నేను సీకేపల్లి మండలంలో ఎఫ్ఎండిగా పనిచేస్తున్నాను. మాది వెల్దుర్తి గ్రామము, చెన్నకొత్తపల్లి మండలం, సత్యసాయి జిల్లా. సాగుకు పనికిరాదని వదిలేసిన భూమిని మళ్ళీ సాగులోనికి తీసుకురావాలని ఈ రైతు నిర్ణయించుకున్నాడు. కానీ అతని ముందున్న ప్రశ్న ఒకటే: నీరు తక్కువగా ఉన్న ఈ భూమిని ఎలా సాగుకు అనుకూలంగా మార్చాలి? నేను 2018 ముందు మామూలుగా అందరి మాదిరే నేను కెమికల్ ఫార్మర్. నేను కెమికల్ చేసుకుంటూ పంటలు పండించేవాడిని. కెమికల్ పంటలు పండించేటప్పుడు ఎక్కువ పెట్టుబడులు పెట్టేది. అంటే ఒక 10,000 పెడితే 20,000, 10,000 దిగుబడి వచ్చేటటువంటి 10,000-20,000 దాకా కూడా పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చాను. అలా పంటలు తీస్తూ వచ్చేవాళ్ళము. అప్పుడు మాకు తాతలు తవ్విన బావుల్లో తక్కువ వాటరు, అంటే బావులు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బోర్లు బావులు అన్నీ ఎండిపోతున్నాయి. అట్లా మా బావిలో కూడా నీళ్ళు లేకుండా ఎండిపోవడం జరిగింది. నేను మాకున్న పొలంలో ఆడే ఒక బోర్ పాయింట్ చూపించి కొద్దిగా డెప్త్కు 500 ఫీట్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. బోర్ వేసాము. దాంట్లో తగినన్ని నీరు పడలేదు. మేము ఇంకోటి వర్షాధారం కింద ఇంకో పక్కన 4 ఎకరాల పొలం ఉంది. ఆ 4 ఎకరాల పొలంలో వాటర్ బాగా అక్కడ బోర్ వేసాము. ఆడ వాటర్ అయితే బాగుపడ్డాయి. దాంట్లో పంటలు తీసుకుంటూ దీన్ని బీడుగా వదిలేసాము. ఈ వాటర్ మీకు 1.5 ఇంచు లోపలే పడ్డాయి. అవి 1.5 ఇంచు పడినాయి. కానీ మన వాళ్ళందరూ చూసి మోటార్ బిగిస్తే ఎక్కువ వాటర్ వస్తాయిలే, మీకు పంటకు పొలానికి అవుతాయిలే అని చెప్పేసి చెప్పడం వల్ల నేను అన్ని మోటార్ వైర్లు పైపులు అన్నీ తెచ్చుకొని దానికి ఎక్కువ పెట్టుబడి 2.5-3 లక్షల దాకా అయింది. పెట్టుకొని దాన్ని మోటార్ బిగించిన తర్వాత వాటర్ అయితే తగినన్ని వాటర్ రాలేదు. 1.25 ఇంచు వాటరే వచ్చాయి. అవి మనకు పంటకు సరిపోవనేసి నేను ఎక్కువ పెట్టుబడి పెట్టి దాన్ని అంతటితో ఆపేయడం జరిగింది. అది ఎందుకు ఆపేయడం అంటే మన రైతులకు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే 2-2.5 ఇంచు వాటర్ వస్తేనే మనకు పంటలకు అవుతాయని మనము ఆలోచన పెట్టుకుంటాము. మనకు అలా నేను మోటార్ బిగించి చూసిన తర్వాత నాకు 1.5 ఇంచు లోపలే వచ్చాయి. అవి మనకు పంటకు సరిపోవనేసి నేను దాన్ని అంతటితో ఆపేసుకోవడం జరిగి వేరే బోర్లో అక్కడ 2.5 ఇంచు నీళ్ళు వస్తుంటే అక్కడ పొలాలు పండించుకోవడం జరిగింది. ఇది కేవలం ఒక రైతు ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని అనేక ప్రాంతాలలో నీటి కొరతతో పాటు భూమి భౌతిక పరిస్థితులు కూడా సాగుకు సవాళ్లుగా మారుతున్నాయి. అంతవరకు అప్పుడు మనకు నేను ఎక్కువ పెట్టుబడులు పెట్టేది, తక్కువ దిగుబడి వచ్చేది. ఇలా అన్నీ పెట్టుకుంటూ ఈ బోర్ల మీద అంతా ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి నేను చాలా అప్పుల పాలైపోవడం జరిగింది. ఆ విధంగా మళ్ళీ 2018లో నేను ఏపీ సిన్నప్ స్టాఫ్ ద్వారా నేను ఐసీఆర్పీగా దీంట్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత నేను మీటింగులకు, ట్రైనింగ్లకు ఇట్లా అటెండ్ అయ్యి అక్కడ మాకు డిపిఎం సార్, లక్ష్మణ్ సార్ పిఎండేస్ మెథడ్ అక్కడ తెచ్చి మాకు పిఎండేస్ చేయమని చెప్పడం జరిగింది. నేను ఈ విధంగా పిఎండేస్ చేసేసి సార్ పిలిపివ్వడం జరిగింది. సార్ విజిట్ వచ్చి దీన్ని చూసి నేను అదే బీడు భూమిగా ఉండి అంతా ఇట్లా కంప చెట్లు అన్ని బిగించి నేను పిఎండేస్ చేసింది. దాన్ని సార్ విజిట్ పిలిపించాను. సార్ వచ్చాడు, మా డిపిఎం లక్ష్మణ్ సార్. దీన్ని చూసి సార్కే వండర్ అయిపోయింది అనమాట. ఇలాంటి భూమిలో ఇలా పిఎండేస్ ఏ విధంగా వచ్చింది అంటే అప్పుడు మేము వాటర్ వేయలేదు, దానికి ఏమీ లేదు. ఏదో వర్షం వచ్చింది, కొద్దిపాటి వర్షము, దాంతోనే పిఎండేస్ కూడా బాగా గ్రోత్గా బాగా వచ్చి దాన్ని చూశాడు. పొలాన్ని పరిశీలించి సార్ పిఎండేస్ నువ్వు దీన్ని ఎందుకు వదిలేసావు బీడుగా మళ్ళీ పంట పెట్టకుండా అది ఇది అని అంటే, సార్ నేను వాటర్ లేవు, ఇలా కొద్దిగా ఆపించి నీళ్ళు వాటరే వస్తున్నాయి, అవి ఎంతకి సరిపోవు అనేసి దానికి 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకొని వదిలేసాను సార్ అని అట్లా అంతా బోర్తో అప్పులు పాలు చేసుకొని ఇలా ఉన్నాను సార్. అక్కడ ఏదో వాటర్ కొద్దిగా వస్తుంటే దాంట్లో పంటలు తీస్తున్నాను, అందుకే బీడుగా ఉన్న భూమిలో నేను పిఎండేస్ చేసింది సార్ అది ఇది అని చెప్పడం జరిగింది. సార్ అదే వాటర్తోనే సరిపడతాయి, నీకు ఏదైనా పంట పెట్టుకో, పిఎండేస్ ఇంట్లో బాగా మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పడం వల్ల నాకు కూడా కొద్దిగా వండర్ అయ్యి అనిపించింది. ఇట్లాంటి పొలంలో ఎలా వస్తుంది పంట అది ఇది అనేసి, బీడుగా ఉండి ఇట్లా చౌడు భూమిలో పంటలు ఏడొస్తాయి అనేసి నేను కూడా ఆలోచించాను. అంతకుముందు మేము ఏదో వర్షాధారం నీళ్ళు ఉన్నప్పుడు ఇలాంటివి రాగి, వరి ఇలాంటివి వేసేవాళ్ళం. సార్ అయితే మనకి ఏదైనా మంచి ఏ గ్రేడ్ మోడల్ కింద పంటలు వస్తాయి చూడంటే, నేను దాన్ని ఇంకోసారి 2 సార్లు పిఎండేస్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందనేసి నేను దాన్ని మళ్ళీ పిఎండేస్ వేసాను. అట్లా 2 సంవత్సరాలు పిఎండేస్ కంటిన్యూషన్ వేసాను. భూమి సాయిల్ అనేది మంచిగా మారింది. నాకే వండర్ అయిపోయాను అనమాట. ఇది చౌడు భూమి, మంచిగా సాయిల్ బాగా తయారయ్యి మంచిగా సాయిల్ లూజ్గా అయ్యి మంచిగా మనకి ఏ పంట అయినా దీనిలో పండుతుంది అనే అవగాహన నాకు అనిపించి, నేను అప్పుడు 5 రకాల 6 రకాల పండ్ల మొక్కలు తెచ్చుకొని పండ్ల మొక్కలు పెట్టుకొని దాంట్లోనే మనం కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ప్రతి ఒక్క జాతి మనకు
కూరగాయలు ఏంటివేంటి కావాలో అన్నీ దీంట్లో సెట్ చేసి నేను ఏ గ్రేడ్ మోడల్గా పంట పెట్టుకోవడం జరిగింది. ప్రధాన పంటగా ఏ గ్రేడ్ మోడల్గాను ఇట్లా వేసుకొని పంట పెట్టుకోవాలని ఆలోచించిన తర్వాత నేను 5 రకాల పండ్ల మొక్కలు తెచ్చుకోవడం జరిగింది. అవి నేరేడు, నిమ్మ, దానిమ్మ, జామ, సీతాఫలము, దాంట్లో పప్పాయి, ఇలా అన్ని 5-6 రకాల పండ్ల మొక్కలు తెచ్చుకొని నేను పండ్ల మొక్కలను పెట్టుకొని వాటిలో అట్లా ఫస్ట్ సంవత్సరం మనకు దాని ద్వారా ఇంకోసారి నేను అలాగనే మళ్ళీ PMDS చేశాను ఆ పండ్ల మొక్కల్లో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు నేను కూరగాయ మొక్కలు పెట్టుకోవడం జరిగింది. వాటిని కూరగాయ మొక్కలు మనము ఏ విధంగా అంటే 10 రకాల దాకా వంగ, టమాటా, మిరప, బెండ, గోరుచిక్కుడు, మళ్ళీ కొన్ని గడ్డ జాతి కూడా పండుతాయి. దీంట్లో సాయిల్ మంచిగా ఉంది, గడ్డ జాతి కూడా వస్తాయి అనేసి క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, ఇలా అన్ని గడ్డ జాతి కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, అన్ని రకరకాలుగా 10-15 రకాలు అన్నీ వేసుకొని నేను దీంట్లో తీగ జాతివి, కాకర, బీర, గుమ్మడి, ఇలా రకరకాలు అన్ని దీంట్లో వేసుకొని పెట్టడం జరిగి అంతా సెట్ చేసి బాగా మంచిగా పెట్టుకున్నాను. ఫస్ట్ సంవత్సరము, సెకండ్ సంవత్సరం, థర్డ్ సంవత్సరం, ఈ 3 సంవత్సరాల్లో మనకు పండ్ల మొక్కల ద్వారా మనకేమి ఇన్కమింగ్ లేదు. అప్పుడు ఓన్లీ పప్పాయి మాత్రమే వచ్చింది. పప్పాయను దీంట్లో మునగ కూడా ఉంది. మునగ బాగా మంచిగా వచ్చాయి ఆదాయం. ఇంకా వీటితో పాటు మనకు కూరగాయలు ప్రతి నెల ఆకుకూరలు ప్రతి వారం, నెలకు, ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని మనం పెట్టుకోవడం బట్టి దాన్ని ఆదాయం పూల నుంచి కూడా ఇలా ప్రతి ఒక్కటి మనకి బీడు లేకుండా దీన్ని అంతా మంచిగా ఎకరా భూమిని మనం అన్నీ ఏదో విధంగా పండ్ల మొక్కలు, ఆకుకూరలు అన్నీ సెట్ చేసి నేను బాగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు నేను సంవత్సరం 1-1.5 లక్ష, 2 లక్షలు ఇట్లా ఆదాయం వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేపటికి మనకు ఇవన్నీ పండ్ల మొక్కల్లో కూడా మనకు ఆదాయం ఇప్పుడు 5-6 సంవత్సరాలు జరుగుతుంది. దీంట్లో నేరేడు, ఈసారి అయితే నేరేడు, దానిమ్మ, సీతాఫలము, ఇవన్నీ కూడా మనకు మునగ అప్పటి నుంచి వస్తూనే ఉంది. ఇన్కమింగ్ సంవత్సరం పప్పాయి కూడా వచ్చింది. ఇప్పుడు వీటి ద్వారా కూడా అన్ని ఇన్కమింగ్ బాగానే వస్తుంది. నేను ఇంతకుముందు ఇవన్నీ కూరగాయ మొక్కలన్నీ మనకు లోకల్లోనే అమ్ముకునేవాడిని. కొద్దిగా ఇంటిలో మాత్రమే నేను మార్కెటింగ్ కూడా ఇంటి దగ్గర చేసుకునేవాడిని. ఇంటి దగ్గర అయిపోయినవన్నీ మార్కెటింగ్, ధర్మవరం మార్కెటింగ్ పోతుండే. అక్కడ మనకు కెమికల్తో పాటే వాళ్ళు మనకేం రేటు అయితే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళతో పాటే రేటు పోతుండే. నాకైతే అట్లా కూడా నాకు లాస్, అంటే నాకు ఒకరికి ఈ విధంగా మనం పండించి కూడా వాళ్ళకి కెమికల్తో పాటే మనకి ఇచ్చేసి నేను అట్లా కూడా లాస్ అయిపోయినాను. ఇంటిలో వెళ్ళే కూరగాయలు ఇంటి దగ్గర అయిపోయే దానికైతే మంచిగా దిగుబడి ఆదాయం అయితే వచ్చేది. మార్కెటింగ్ తీసుకెళ్ళేపాటికి నాకు లాస్ అయ్యేది. అక్కడ మార్కెటింగ్ చేసుకోవడానికి అంతా కూడా కొంత ఇబ్బంది, ఆటోలకు, బాడీలకు, దానికి దీనికి సరిపడేది. అలాంటప్పుడు నేను ఇప్పుడు 1.5 సంవత్సరం అయ్యింది. ఇప్పుడు నేను బెంగళూరు మార్కెట్లో మనకి భూమి పంప్స్ అని ఒకటి వాళ్ళతో నేను టైఅప్ అయ్యి నాది ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ప్రతి ఒక్క కూరగాయ కూడా వాళ్ళకే నేను ఎక్స్పోర్టింగ్ పెట్టుకుంటున్నాను. వాళ్ళ ద్వారా నాకు 30-35% మనకు కెమికల్ రేట్ ఎలా ఉంటే దానికి 30-35% మనకు ఎక్కువ రేటు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను మన మండలంలో ఎవరైనా కానీ రైతుల దగ్గర ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా పంపించడం, నాతోటి రైతులవి అందరివి కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలా వాళ్ళకు కూడా మంచి ఆదాయం వచ్చేటట్టు కల్పించి నేను ఇట్లా ప్రతి ఒక్క కూరగాయ కూడా అక్కడే వెళ్తుంది. ఇప్పుడు వాటి ద్వారా మనకు మంచి దిగుబడి రావడమే కాకుండా మార్కెటింగ్ ద్వారా కూడా మంచిగా మనకు రేటు వస్తుంది కాబట్టి నాకు ఇంకా మంచిగా ఆదాయం వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లోనే నాకు ప్రతి ఒక్కటి అంటే నేరేడు పంపించాను, నిమ్మ పంపించాను, దానిమ్మ పంపించాను, మునగ పంపిస్తున్నా, వంగ, టమాటా, మిరపకాయ, ప్రతి ఒక్క కూరగాయ కూడా అక్కడే పోతుంది. ఇప్పుడు నాకు టమాటా కూడా ఇక్కడ 20-30 రూపాయలు, 10 రూపాయలు పోయేటప్పుడు కూడా నాకు 40 రూపాయలు వేసి ఇచ్చారు. యావరేజ్ రేటుతో ఇలా అన్ని పర్సెంటేజ్తో బాగా మంచి రేటు రావడం వల్ల మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు నాకు అప్పుడు మిగులుతున్నటువంటి కాటికి ఇప్పుడు ఇంకా రెట్టింపు ఆదాయం మిగులుతూ ఉందన్నమాట. నాకు ఎక్స్పోర్ట్ అనేది లేకుండా ఖర్చులు పడట్లేదు. ప్లస్ ఇప్పుడు మనకు వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి మనకు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి మనకు అన్ని ఆదాయం అనేది రెట్టింపు మిగులుతుంది. ఇప్పుడు నాకు 2.5 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు కూడా నాకు సంవత్సరానికి దీంట్లో ఇప్పుడు ఆదాయం రావడం జరుగుతుంది. ఈ విధంగా నేను ఏ గ్రేడ్ మోడల్ నుంచి నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పటికి ప్రతి సంవత్సరం 2.5-3 లక్షలు, 3.5 లక్షల దాకా నేను ఆదాయం తీసుకోవడం జరుగుతుంది వీటి వల్ల. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, నిరంతర ఎండ, నేలపై వృక్షకవచం లేకపోవడం వంటి పరిస్థితులు నేలలోని తేమను వేగంగా కోల్పోయేలా చేస్తున్నాయి. నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలలో నేలలోని తేమను నిలుపుకోవడం మరింత కీలకమవుతుంది. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పటి నుంచి PMDS చేసినాక నేను గమనించింది ఏంటంటే సాయిల్ అనేది మంచిగా మారిందనమాట.
నాకే వండర్ అయిపోయింది. ఇంతకుముందు నా పొలం గట్టిగా ఉండేది, అవసరమైతే పక్కన పొలాలు నా పక్కన పొలమే ఉంది, అది కూడా చూడండి దాంతో పాటే ఉండేది, అది అన్ని కంప చెట్లు పడి గట్టిగా ఉంది. ఇప్పుడు కూడా మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను, ఆ విధంగా ఉండేది నా పొలం వచ్చేసి. ఇప్పుడు చూడండి, అవసరమైతే చూపిస్తాను రండి. నాది బాగా మెత్తగా మృదువుగా అయ్యి ఏ పంట అయినా పండే అవకాశం అయ్యేటట్టు ఉండి, ఇప్పుడు నాకు ఈ ఏ గ్రేడ్ మోడల్ అనేది మంచిగా ఏపుగా బాగా వస్తుంది అనమాట. ఈ ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తాను. ఘనజీవామృతం, ఈ ద్రవజీవామృతం వదలడం వల్ల నా భూమి సాయిల్ లూజు బాగా లూజ్గా తయారయ్యి పిఎం డేస్ చేసుకోండి అన్నీ చేసుకోవడం వల్ల నాకు మంచిగా భూమి నాకే వండర్ అయిపోయింది. అవసరమైతే చూపిస్తాను రండి. చూడండి, ఇది వంగ మొక్క. ఇది చూడండి, ఇది ఇంకా లేత మొక్క అనమాట. అంత అయినా ఒక 2 నెలలు కూడా 2-2.5 నెలలు ఉంటుంది. ఎంత ఏపుగా వచ్చిందో చూడండి, ఎన్ని కొమ్మలు వచ్చాయో దీంట్లో. ఇప్పుడు ఇంకా క్రాప్ స్టార్ట్ అయ్యింది చూడండి, ఎన్ని కొమ్మకు కాయలు పూత. ఇప్పుడు ఇంకా ఇది లేతదే అనమాట. ఇది అంత పెద్ద మృదువుగా కూడా లేదు చెట్టు. చూడండి సాయిల్ ఏ విధంగా తయారైందో చూడండి. ఇట్లా రాలిన ఆకు కూడా మంచిగా బాగా ఉపయోగపడి మనకు అన్ని చెట్టు బాగా భూమి సాయిల్ తయారయ్యడానికి. చూడండి ఎంత మృదువుగా ఉందంటే అంత మృదువుగా ఉంది. చూడండి, చేతితో తీస్తుంటేనే వస్తాను చూడండి. ఈ విధంగా ఇలా హ్యూమస్ అనేది బాగా తయారయ్యి, ఇక చూడండి వానపాములు చూడండి ఎర్రలు వచ్చాయి. ఇక చూడండి ఇక్కడ ఒకటి. మన పొలం అంతా ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా ఎక్కడ తోడిన వరకు వానపాములు వరకు డెవలప్ అయిపోతుంది. మనకు ఘనజీవామృతం వేసినామంటే వితిన్ వారంలోపే మనకు వానపాములు అనేది మంచిగా వస్తాయి. ఇక చూడండి ఇలా తోడుతూ పోతుంటే ప్రతి ఒక్క మన పేర్లు ఈ విధంగా మనకు ప్రతి ఒక్క వానపాము చూడండి అన్నీ తీసుకోండి. చూడండి, నేను ఇంతవరకు సాయిల్ గురించే మీకు చెప్పా. సాయిల్ ఎంత మాత్రం మారింది, ఏం కథ, మనం పిఎం డేస్ చేసుకోవడం వల్ల సాయిల్ గమనించిండేదే నేను చూసాను. ఇంకా చాలా ఉన్నాయి, మీరు కూడా గమనించండి. నా పొలంలో ఇన్ని రకాల పొలం మొక్కలు, ఇన్ని రకాల మోడల్ పెట్టుకొని, ఏ గ్రేడ్ మోడల్ కింద పెట్టుకొని ఇలా అన్ని రకరకాల పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ పెట్టుకుంటున్నాం. వీటి ద్వారా నాకు ఏంటి ఉపయోగం? దీనికి మనం బయోడైవర్సిటీ విత్తనాలు అనేసి మనం మళ్ళీ 5% మామూలుగా పిఎండిఎస్లో అయితే ఆ విధంగా వేస్తాం. 5 రకాల మెయిన్ క్రాప్స్ ఎంచుకుంటాము. దాని తర్వాత బయోడైవర్సిటీ కింద 5% విత్తనాలు అనేసి ఏదో కొద్దిగా అన్ని కలిపి వేస్తాం. ఆ విధంగా నేను బయోడైవర్సిటీ కింద వేసిన విత్తనాలు ఒక గుమ్మడి విత్తనం పడిందండి. ఈ తోటలోనే గుమ్మడి విత్తనం పడింటే ఆ గుమ్మడి చెట్టు కూడా చూడండి, చూస్తురండి. ఈ గుమ్మడి చెట్టు కూడా ఇదంతా పాకింది. మనకు దానివల్ల కూడా యూజ్ అయింది. నేను అట్లాంటి ఏ మొక్క కానీ ఏది కానీ తీసేయను. మనకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్రతి ఒక్క మొక్క అలాగే ఉంచుతా. అలాగే ఇప్పుడు రాగి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు గుమ్మడి ఒక విత్తనం పడింటే ఇదంతా పాకింది. అది కూడా మాకు భూమికి నేను ఎక్స్పోర్ట్ పంపిస్తాను. ఒక్కో కిలో దానికి 18 రూపాయలు, 15 రూపాయలు, 18 రూపాయలు కిలో చొప్పున ఇస్తారు. నాకు ఇప్పుడు కూడా 20-30 కాయలు దీని ద్వారా ఆదాయం వస్తుంది. ఒక్కో కాయ 3 కేజీలు, 2.5 కేజీ, అలా 30 కేజీలు. 30 కాయలు అంటే 3-90 కేజీలు, దాదాపు 1000 రూపాయల దాకా నాకు ఈ చెట్టు ద్వారా 1000 రూపాయలు ఆదాయం వస్తుందంటే మనకు బయోడైవర్సిటీ విత్తనాలకు వేసుకున్నటువంటి కూడా మనకు ఆదాయం వస్తుంది. అట్లాంటప్పుడు మనకి ఏంటికి మనకు నష్టం వస్తుంది చెప్పండి? ఏ విధంగా వేసుకున్నా ఆ బయోడైవర్సిటీ విత్తనాలు వేయడం వల్ల మనకు రకరకాల సూక్ష్మజీవులు కావచ్చు, పురుగులు కావచ్చు, ఒకదానికొకటి తినేటివి ఆశించేటి దీనికి తినుకుంటా అవి మనలో రైతులు ఏం చేస్తారంటే ఒక ఏకదళ పంట వేసి దాని మీదకి ఇదేదో పురుగు వచ్చిందనేసి రకరకాల మందులు తెచ్చిపెట్టి అనేక అప్పులు చేసి అన్ని అప్పులు జరుగుతున్నాయి. కానీ దానివల్ల యూజ్ అనేది ఏంది ఉండదు. కెమికల్ కొడితే ఏమవుతుందంటే మనకు ప్రధాన పంటకు ఏదో ఒకటి వాళ్ళు పురుగు తెచ్చే మందు కొడితే దానివల్ల మనకు ఉపయోగపడే పురుగులన్నీ చనిపోతున్నాయి. ఇప్పుడు మనం దీన్ని బయోడైవర్సిటీ కింద దీనికి ఇచ్చే ఆహారం ఇచ్చామంటే మనకు ఆ పురుగు అది చావదు, వేరే దానిలో చావనేది. అప్పుడు మనకు మంచి చేసే పురుగులన్నీ పొలంలో ఉన్నాయంటే మనకు ఎటువంటి మొక్క కూడా ఆరోగ్యంగానే ఉంటుంది, పురుగులు కూడా ఉంటాయి. చూడండి, ఈ చుట్టుపక్కల ఎక్కడే కానీ ఒక్క పొలం కూడా లేదు. దీంట్లో నాకు జామ, దానిమ్మ ఇలాంటి పండ్లు కాసిన కూడా పక్షులే తినేస్తున్నాయి. నేను దానికి కూడా ఏమైనా ఇష్టపోతున్నాను అనేది ఏం లేదు. అది దాంట్లో పోతుంటే ఇంకో దాంట్లో వస్తుంది. ఒకవేళ దాంట్లో పండ్లు పక్షులు అన్ని తిని మిగిలిండేటివి మనకు చాలనుకుంటా. ఇన్ని దానిలో ఇన్ని రకాలుగా మనకు ఆదాయం వచ్చేటప్పుడు దానిలో పోతే ఎంత అవుతుంది అనుకొని నేను అలా వదిలేసుకొని ఇలా ప్రతి ఒక్కటి బయోడైవర్సిటీ దానితో కూడా ఆదాయం వచ్చేటట్టు నేను ఆదాయం పొందుతున్నా. ఇప్పుడు ఇంకా ఒక చోట రాగి కూడా ఉన్నాయి. రాగి కూడా గుమ్మలు కట్టాయి.
ఒక చోట ఇప్పుడు చూపిస్తుంది అది కూడా మీకు. అట్లా ఒక 10-15 మొక్కలు ఉన్నాయంటే మనకు 4-5 సేర్లు రాగలు అయ్యేటట్టు ఉన్నాయి. చూడండి చూపిస్తాను ఇందాక. రండి ఇక్కడ ఇది చూడండి గుమ్మడి చెట్టు. ఇది ఒక్క చెట్టే ఉంది. ఇక్కడ ఏడో ఉంది మొదలు. వీటికి వచ్చి చూస్తే మొదలు ఎక్కడ ఉంది అనేది కూడా తెలియదు. ఇదంతా వ్యాపించింది ఇదంతా. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమన్నా డిస్టర్బ్ ఉందా? చూడండి దీని కొద్దిగా ఇది ఎదుగుతుంది, దీని కొద్దిగా ఇది ఉంది, అది వంగ అలా వచ్చేసింది, ఇది కింద పాకింది. కింద పాకడం వల్ల ఈ సగల కలుపు కూడా లేదు చూడండి. వేరే చోట అయితే కలుపు వస్తుంది. ఏదన్నా మనకు భూమి కప్పుకోకుండా గ్యాప్ పడిందంటే మనకు ఆడ గడ్డి వచ్చేస్తుంది. ఆ గడ్డి వచ్చింది అనేసి మనం ఏదేదో రకరకాలుగా మందులు కొట్టేది, అవి కొట్టేది, ఇవి కొట్టేది అన్నీ చేస్తారు. ఇట్లా మనం మల్చింగ్ ద్వారా భూమిని కప్పించినామంటే భూమి సాయిలు బాగా తయారవుతుంది. అదేవిధంగా మనకు మంచిగా ఇన్కమింగ్ వస్తుంటుంది. గుమ్మడికాయలు చూడండి, అవి ఇంకా మార్కెటింగ్ పంపించాలా. గుమ్మడికాయలు 5-6 కాయలు ఏంటో పీకి పెట్టాము. ఇంకా అక్కడ 3-4 కాయలు ఉన్నాయి, ఇక్కడ ఒక 4-5 కాయలు ఉన్నాయి. ఇవన్నీ పీకేసి రేపు మాది ట్రాన్స్పోర్ట్ పోతుంది, దానిలో పెట్టి పంపిద్దామని పీకి పెట్టించాను. నీరు తక్కువగా ఉందని భూమిని వదిలేయడం ఒక మార్గం. ఉన్న నీటిని, ఉన్న నేలని, ఉన్న జీవ వైవిధ్యాన్ని ఉపయోగించుకొని భూమిని మార్చడం మరో మార్గం. ఒకప్పుడు సాగుకు పనికిరాదనుకున్న ఈ భూమి ఈ రోజున పంటను ఇస్తుంది. ఎందుకంటే రైతు భూమిని మార్చలేదు, ముందుగా భూమితో తన వ్యవసాయ పద్ధతిని మార్చుకున్నాడు.